హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో శారీని యూస్ చేసుకొని లాంగ్ ఫ్రాక్ అనేది చాలా సింపుల్ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. కొత్త వాళ్ళకి కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి చూసి. ఇదైతే లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నాను. అలాగే శారీతో పాటు మనకి బ్లౌజ్ పీస్ అనేది వస్తుంది కదా, అదైతే ఇలా వర్క్ బ్లౌజ్ అనేది వచ్చింది. ఇది మనకు ఒక 70 సెంటీమీటర్స్ వరకు ఉంటుందండి. బ్లౌజ్ అనేది మనకి ఇలా వర్క్ బ్లౌజ్ వచ్చింది. శారీ మొత్తం కూడా ఇలా ప్లెయిన్ వచ్చింది. చూడండి, శారీకి కింది వైపున చిన్న బార్డర్ లాగా కట్ వర్క్ లో వచ్చి ప్లెయిన్ శారీ అయితే వచ్చింది. ఫస్ట్ అయితే ఈ శారీ ఎన్ని మీటర్స్ ఉందో కొలుసుకుందాము. ఎందుకంటే ఈ శారీలోనే ఒక 2 మీటర్స్ వరకు క్లాత్ అనేది కట్ చేసుకొని ఓనీ లాగా స్టిచ్ చేయమన్నారండి కస్టమరు. చూడండి, శారీ అయితే నేను ఇక్కడ కొలుచుకుంటున్నాను. శారీ మొత్తం 5.5 మీటర్లు అయితే ఉంది. దీంట్లో నుంచి ఒక 2 మీటర్లు అనేది సపరేట్ చేసుకుందాము. చూడండి, కరెక్ట్ గా ఒక 2 మీటర్లు అనేది కొలుచుకొని ఇలా కట్ చేసుకొని ఓనీ కోసం సపరేట్ చేసుకుందాము. ఇలా సపరేట్ చేసుకున్న దాన్ని ఓనీ లాగా మనం రెడీ చేసుకోవాలండి. ఇంకా మిగిలిన శారీ ఏదైతే ఉందో 3.5 మీటర్లు, దాన్ని మనం బాటమ్ పార్ట్ కోసం యూస్ చేసుకోవాలి. లాంగ్ ఫ్రాక్ కట్ చేసుకోవడానికి మనకి 2 కొలతలు ఉంటే చాలా ఈజీగా లాంగ్ ఫ్రాక్ అనేది కట్ చేసుకోవచ్చు. దీనికోసం కస్టమర్ దగ్గర నుంచి లాంగ్ ఫ్రాక్ హైట్ అలాగే నడుము చుట్టు కొలత అనేది తీసుకోవాలి. కస్టమర్ దగ్గర హైట్ నడుము చుట్టు కొలత అయితే నేను ఆల్రెడీ తీసుకున్నానండి. హైట్ ఏమో 51 ఇంచెస్, విడ్త్ ఏమో 27 ఇంచెస్. ఈ 57 ఇంచెస్ ఏదైతే ఉందో అది షోల్డర్ దగ్గర నుంచి కింద కాలు వరకు ఎంత హైట్ అయితే ఉంటుందో అంత హైట్. దీంట్లో నుంచి మనము బాడీ పార్ట్ కోసం 14 ఇంచెస్ అనేది సపరేట్ చేసుకోవాలి. ఈ 51లో నుంచి 14 ఇంచెస్ పోతే 37 ఇంచెస్ ఉంటుంది. ఈ 37 ఇంచెస్ ఏదైతే ఉందో అది బాటమ్ పార్ట్ కోసము, ఈ 14 ఇంచెస్ ఏదైతే ఉందో అది బాడీ పార్ట్ కోసము మనం కొలత అనేది తీసుకోవాలి. అలాగే మనకి విడ్త్ వచ్చి 27 ఇంచెస్ కదా, ఈ 27 ఇంచెస్ని టేప్తో 4 భాగాలుగా డివైడ్ చేసుకుంటే మనకి 4వ భాగం అనేది వస్తుంది. ఫస్ట్ ఇలా టేప్ని మిడిల్లో ఫోల్డింగ్ చేసుకుంటే హాఫ్ వస్తుంది. దాన్ని మళ్ళీ మిడిల్లో ఫోల్డింగ్ చేసుకుంటే 4వ భాగం అనేది వస్తుంది. నాకు ఇక్కడ 6.7 ఇంచెస్ అయితే వచ్చింది. దానికి 1 ఇంచ్ డాట్స్కి అలాగే 2 ఇంచెస్ ఖర్చుల్లోకి మొత్తం కూడా 9.7 ఇంచెస్ అయితే వచ్చింది. ఇక్కడ నేను రౌండ్ ఫిగర్గా 10 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, ఇలా డబుల్ ఫోల్డింగ్ పైన ఉన్న క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ పైన వేసుకొని 10 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా చూసుకొని బాడీ పార్ట్ కోసము క్లాత్ అనేది సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. క్లాత్ అనేది ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకొని ఓపెన్స్ అనేటివి మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఫోల్డింగ్ ఏమో మన వైపు ఉండేలాగా చూసుకొని ఇప్పుడు మనకి బాడీ పార్ట్ హైట్ వచ్చి 14 ఇంచెస్, 1 ఇంచ్ ఖర్చులతో కలుపుకొని 15 ఇంచెస్కి హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇటు సైడ్ కూడా చంక దగ్గర కూడా 15 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ కోసం 5.5 ఇంచెస్ తీసుకున్నాను. అదే 5.5 ఇంచెస్ని కింది వైపు కూడా మార్కింగ్ చేసుకొని చంక డౌన్ కోసం 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అదే 6 ఇంచెస్ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని చంక దగ్గర బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత చంక రౌండ్ షేప్ కోసము ఈ కార్నర్ దగ్గర నుంచి 1.25 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ కోసం పై వైపున 2.2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను నెక్ అనేది కట్ చేయట్లేదు, ఎందుకంటే ఇది ఫ్రంట్ బ్యాక్ కలిపి ఉంది కాబట్టి సపరేట్ చేసుకొని నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ 15 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, నడుం దగ్గర దానికన్నా ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని అక్కడికి కట్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రాక్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కింది వైపున ఎక్స్ట్రా కట్ చేసుకొని అలాగే చంక దగ్గర కూడా రౌండ్ షేప్ అనేది కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకునే దానికన్నా ముందు మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి నెక్ దగ్గర. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పీసులు అనేది సపరేట్ చేసుకొని ఇప్పుడు మనము నెక్ అనేది కట్ చేసుకోవాలి. అలాగే చంక దగ్గర మనం ఒక 1/2 ఇంచు లోత్ తీసుకుంటాం కదా, ఆ లోత్ తీసుకోవడానికి 1/2 ఇంచ్ అనేది ఇలా లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. పై వైపున నెక్ విడ్త్ 2.2 ఇంచెస్, నెక్ హైట్ వచ్చి 6 ఇంచెస్ ఉండేలాగా తీసుకొని కింది వైపున నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని బాక్స్ లాగా డ్రా చేసుకొని దాంట్లో మనకి కావాల్సిన నెక్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రౌండ్ షేప్లోనే నెక్ అనేది కట్ చేసుకుంటున్నాను. నెక్ కట్ చేసుకున్న తర్వాత చంక దగ్గర 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా కట్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నెక్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. పై వైపున నెక్ విడ్త్ 2.2 ఇంచెస్, నెక్ హైట్ ఏమో 7 ఇంచెస్, కింది వైపు
వైపున నెక్ విడ్త్ వచ్చి 2.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని దీన్ని బాక్స్ లాగా డ్రా చేసుకొని దీంట్లో రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నానండి. కస్టమర్ ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా రౌండే పెట్టమన్నారని రౌండ్ అనేది డ్రా చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ కూడా కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ బాడీ పార్ట్స్ కట్ చేసుకున్నాం కదా. శారీతో పాటు వచ్చిన బ్లౌజ్ పీస్ అనేది బాడీ పార్ట్ కి అలాగే ఎల్బో హ్యాండ్స్ కి సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కస్టమర్ ఎల్బో హ్యాండ్స్ తప్పనిసరిగా కావాలి అన్నారండి. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఎంటీగా ప్లెయిన్ క్లాత్ ఉంది కదా, ఆ ప్లెయిన్ క్లాత్ ని సపరేట్ చేసేస్తున్నాను. సపరేట్ చేసుకొని మనం ఇంతకుముందు నిలువుగా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి అడ్డంగా వేసుకొని ట్రై సరిపోతుందా లేదా అనేది. ఫస్ట్ అయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా పెట్టుకున్నాను. బ్యాక్ పార్ట్ నేమో ఇలా కరెక్ట్గా పెట్టుకుంటే మనకి ఇక్కడ ఎడ్జ్లో కొంచెం అతుకు అనేది వస్తుంది. బ్యాక్ పార్ట్లో అతుకు వచ్చినా పర్లేదు కాబట్టి నేను ఇక్కడ అతుకు వచ్చేలాగా దానికి తక్కువగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసి ఫ్రంట్ పార్ట్కి మాత్రం సరిపడా అడ్జస్ట్ చేసుకొని బాడీ పార్ట్కి మెయిన్ పీస్ అనేది కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోయింది. బ్యాక్ పార్ట్కి ఏమో వెనకాల మనం నడుము దగ్గర ఫ్రిల్స్ పెడతాం కదా, అక్కడ చిన్న జాయింట్ అనేది పడుతుంది. కస్టమర్ పర్లేదు అన్నారు కాబట్టి నేను ఇలా అడ్జస్ట్ చేసి కుడుతున్నానండి. ఈ మిగిలిన క్లాత్ లో హ్యాండ్స్ అనేది మనం యూస్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు మిగిలిన లైనింగ్ ని ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకొని హ్యాండ్స్ కి ఎంత క్లాత్ అయితే అవసరం అవుతుందో అంత క్లాత్ ని కట్ చేసుకొని సపరేట్ చేసుకుంటున్నాను. ఇలా సపరేట్ చేసుకున్న ఈ క్లాత్ ని 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకొని ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోల్డింగ్ అనేది మన వైపు వచ్చేలాగా పెట్టుకొని హ్యాండ్ హైట్ వచ్చి 10 ఇంచెస్ 1 ఇంచ్ ఖర్చులతో కలిపి 11 ఇంచెస్ కి హైట్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా 11 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే 11 ఇంచెస్ ని చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని చంక డౌన్ కోసం 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకొని చంక లూస్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. చంక లూస్ వచ్చి 7.5 ఇంచెస్ అయితే ఉంది. ఆ 7.5 ఇంచెస్ ని ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. కింది వైపున హ్యాండ్ లూస్ వచ్చి 5 ఇంచెస్, ఎక్స్ట్రాగా ఖర్చు కోసం 2 ఇంచెస్ అనేది పైన కింద మార్కింగ్ చేసుకొని ఇలా లైన్స్ లాగా డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్న తర్వాత మిడిల్ లో ఒక టక్స్ అనేది ఇచ్చుకొని ఫ్రంట్ పార్ట్ లో లోతు ఎలా తీసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ ఒక మార్కింగ్ చేసుకొని చంక లూస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఇలా ఎస్ షేప్ లో క్రాస్ గా షేప్ అనేది తీసుకొని మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకున్న దానికి గుర్తుగా తెలియడానికి టక్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత 2 హ్యాండ్స్ కి కలిపి జాయింట్ ఉంది కదా, దాన్ని ఇలా కట్ చేసుకున్నట్లయితే 2 హ్యాండ్స్ ని సపరేట్ చేసుకోవచ్చు. మనం ముందుగా బాడీ పార్ట్ అనేది కట్ చేసి మిగిలిన మెయిన్ పీస్ ఏదైతే ఉందో దాన్ని హ్యాండ్స్ కుట్టుకోవడానికి యూజ్ చేసుకోవాలి. మెయిన్ పీస్ కి చిన్న జాయింట్ అనేది పడుతుందండి, అది ఎలా వేసుకోవాలో కూడా స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాము, అలాగే ఓనికి క్లాత్ సపరేట్ చేసుకున్నాం కదా. బాటమ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. బాటమ్ పార్ట్ వచ్చి 37 ఇంచెస్ 1 ఇంచ్ ఖర్చులతో కలిపి 38 ఇంచెస్ అయితే వస్తుంది. చూడండి, ఇలా కింది వైపు నుంచి 37 ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని క్లాత్ ని 4 ఫోల్డింగ్స్ పైన వేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా సిల్క్ శారీస్ కి ఏదంటే ఇలా చిన్న కట్ అనేది ఇచ్చుకొని మనం ఇలా చింపుకున్నట్లయితే స్ట్రైట్ గా వచ్చేస్తుందండి. పట్టు శారీస్ కి అయితే కరెక్ట్ గా కట్ చేసుకోవాలి, లేకపోతే పోగు తీసుకొని కట్ చేసుకోవచ్చు. ఇలాంటి సిల్క్ శారీస్ కి అయితే ఇలా చింపుకుంటే స్ట్రైట్ గా వచ్చేస్తుందండి, కట్ చేసే అవసరం లేకుండా. ఇప్పుడు ఈ క్లాత్ ని మళ్ళీ మిడిల్ లోకి ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఇలా కట్ చేసుకొని చింపుకున్నట్లయితే ఇవి 2 పార్ట్స్ లాగా వస్తాయి. ఫ్రంట్ కి బ్యాక్ కి బాటమ్ పార్ట్స్ అనేటివి రెడీ అయిపోతాయండి. బాటమ్ పార్ట్ కి మెయిన్ పీస్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ ని కూడా కట్ చేసుకుందాము. లైనింగ్ ని ఫస్ట్ అయితే ఫోల్డింగ్స్ పైన వేసుకొని మన బాటమ్ పార్ట్ హైట్ కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూసుకోవాలి. నాకు ఇక్కడ 37 ఇంచెస్ వచ్చింది, అంటే మనకి కరెక్ట్ గా సరిపోతుంది. హైట్ ఏం తగ్గించవలేదు కాబట్టి ఇలా మిడిల్ లోకి ఫోల్డింగ్ చేసుకొని దీన్ని కూడా ఇలా చింపేస్తున్నాను. మీకు కావాలంటే కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కి బ్యాక్ కి సపరేట్ గా లైనింగ్ అనేది సపరేట్ చేసేసాను. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ మొత్తం కట్ చేసుకున్నాం కదా, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీ కమెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను.